హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో రాగి పిండితో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీంట్లో కార్బోహైడ్రేట్స్, కాల్షియము, ప్రోటీను చాలా ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ఇది మన బాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కూడా నేను ఈరోజు 2 వెరైటీలో రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ మనం ఒక బౌల్లో 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. ఇలా పెరుగుని తీసుకొని మనము కావలసినన్ని నీళ్ళను వేసుకొని దాన్ని పల్చటి మజ్జిగలాగా చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనము మజ్జిగని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఇంకొక బౌల్లో ఒక 2 స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని దానికి కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ముందరనే రాగి పిండిలో వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది తర్వాత మనము ఇంకొక బౌల్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 4-5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఇక్కడ వాటర్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. దీంట్లో వాటరు ఇంతే ఉండాలనేది ఏమీ క్వాంటిటీ లేదు, మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా 4-5 కప్స్ వరకు వాటర్ని వేసుకొని ఆల్రెడీ మనం ముందే కలిపి పెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక పక్కన కలుపుతూ ఉండాలి. కలపడం మానేయకుండా దీన్ని కలుపుకోవాలి, లేదంటే ఇది గట్టిపడిపోతుంది, కింద అడుగు అనేది అంటుకుపోతుంది అన్నమాట. ఇలా మనం పిండి వేయగానే గట్టిపడిపోతుంది, కానీ దీన్ని మనము 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. లేదంటే మనకు కడుపు నొప్పి రావడం లేదంటే మంట రావడం వస్తుంది. దీనికోసం అయితే మనము దీన్ని బాగా ఉడికించుకొని ఇలా కొంచెం ఆరడానికి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 వెరైటీలో జావాని అయితే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఒక బౌల్లో కొంచెము రాగి జావ అనేది తీసుకొని దీంట్లో నేను ఇప్పుడు బెల్లం అనేది కలుపుకుంటున్నాను. ఇలా బెల్లం అనేది మొత్తం కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ మజ్జిగ చేసి పెట్టుకున్న దాంట్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న రాగి జావనైతే దీంట్లో వేసుకోవాలి. రాగి ముద్దని ఇలా మొత్తం మనము మజ్జిగలో వేసుకొని కలుపుకోవాలి. మనకు మజ్జిగకి ఎంత సరిపోతుందో అంత రాగిది అయితే మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. మీకు మజ్జిగ తక్కువ కావాలి అన్నప్పుడు ఆ రాగిది ఎక్కువ వేసుకోవాలి. ఇది ఇంతే ఉండాలనేది ఏం లేదు. ఇలా మనం చేసి పెట్టుకొని డైలీ ఒక్క టైము టిఫిన్ మానేసి దీన్ని తినడం వల్ల కూడా మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. బలహీనంగా ఉన్నవాళ్ళు లేదంటే చేతగాని వాళ్ళు లేదంటే ఏదైనా కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా అన్ని రకాలుగా మనకు ఈ రాగి జావా అనేది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా మనము ఈ జావలో ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకొని తాగడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక రకం అయిపోయినాక మనము ఇంకొక రకం అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను పాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో నేను బెల్లం వేసుకున్నా కాబట్టి మజ్జిగ వేసుకుంటే బాగుండదు. దీంట్లో పాలు వేసుకొని చిన్నపిల్లలకు ఇలా పాలు వేసి బెల్లం వేసి పెట్టడం వల్ల చాలా ఇష్టంగా తాగుతారు. తర్వాత దీంట్లో మనం వేసుకొని దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ని పొడిగా చేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ పొడి కూడా దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల జావాకి ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మనం మార్నింగ్ టిఫిన్ మానేసి లేదంటే డైలీ ఒక్క టైం అన్నా ఇలా రాగి జావని తాగడం వల్ల మనకు బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ఐరన్ అన్ని రకాలుగా మనకు అందుతాయి. మీరు కూడా డైలీ ఒక్కసారి ఈ ఎండాకాలంలో ఈ రాగి జావ అనేది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.